నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి లేక రాజకీయ ప్రాధాన్యతల ప్రతిబింబమా? ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంఖ్యలు పెద్దగా కనిపిస్తున్నా ప్రజల జీవితాల్లో మార్పు ఎంతవరకు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు మనతో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అనుగుల రాకేష్ రెడ్డి గారు. బడ్జెట్ మీద వారి అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. సో ఓవరాల్గా మీరు బడ్జెట్ చూశారు, మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏంటిది? ప్రజల బడ్జెట్ అనిపిస్తుందా, ఎన్నికల బడ్జెట్ లాగా అనిపిస్తుందా? అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిజంగా నెరవేరుతాయనేటువంటి నమ్మకం మీకుందా? నిన్న బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ ఇది వట్టి బడ్జెట్, లొట్టపీస్ బడ్జెట్. ఎందుకంటే బడ్జెట్ అంటే కేవలము లెక్కల జిమ్మికులతోనే పెట్టేటువంటి ఒక పత్రం కాదు, లేదా ప్రభుత్వ ఎత్తులతోనే ప్రజల్ని చిత్తు చేసేటువంటి ఒక కాగితం కాదు అది, లేదా ఏడాదికోసారి తంతుగా ప్రవేశపెట్టేటువంటి ఒక పత్రం కాదు. బడ్జెటు ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక విజన్ను ఆవిష్కరించేటువంటి ఒక దార్శనిక పత్రం, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేటువంటి ఒక మార్గం అది, ప్రజలు కనేటువంటి కళలకు ఒక నిచ్చెన లాంటి, ప్రజల ఆశలకు తొడిగేటువంటి రెక్కలు లాంటి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్న బడ్జెట్లో ఒక విజన్ లేదు, విషయం లేదు, క్లారిటీ లేదు, కమిట్మెంట్ లేదు, సరుకు లేదు, సురుకు కూడా లేదు, ఏమీ లేదు. ఒక విజన్ని ఆవిష్కరించాలి బడ్జెట్. అసలు ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి విజన్ ఏంది అనేది బడ్జెట్లో ప్రతిబింబించాలి. అది ఏమీ లేదు అందులో. అసలు ఏం విజన్ ఉంది మీకు? అయితే తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్లకి ఈసారి ప్రభుత్వ బడ్జెట్ కి ప్రధాన వ్యత్యాసం ఏంటంటే మీరేం చెప్తారు? గత బడ్జెట్లకు ఈ బడ్జెట్కు ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి ఈ ప్రాంతం పట్ల, దానికి అనుగుణమైనటువంటి ప్రణాళిక ఏంది అనేది వాళ్ళు ఆవిష్కరించేటువంటి వాళ్ళు. ఉదాహరణకి మొట్టమొదటిసారి ఈటెల రాజేందర్ గారు తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు అసలు తెలంగాణకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటిని మేము ఎట్లా పరిష్కారం చేయాలనుకుంటున్నాం అని అద్భుతంగా వారు ఆవిష్కరించారు. నాకు ఇంకా గుర్తుంది, నేను మొట్టమొదటి బడ్జెట్ కూడా నేను డీటెయిల్గా నేను చూశాను. వారు ఏమన్నారు? నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఈ తెలంగాణ అనేక మంది యువకులు అసూలు భాషలు, ఎన్నో త్యాగాలు చేసినలు, సబ్బండ వర్గాలు కొట్లాడినలు, కేసీఆర్ గారు దానికి నాయకత్వం వహించింది కాబట్టి, ప్రజలు మాకు అధికారం ఇచ్చింది కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చూపే దిశగా మా విజన్ ఉంటుంది, దానికి అనుగుణమైనటువంటి ప్రణాళిక ఉంటుంది, దానికి అనుగుణమైనటువంటి బడ్జెట్ మేము ప్రవేశపెడుతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. నీళ్ళ విషయంలో సాగునీటి రంగం కావచ్చు, నిధుల విషయంలో ఏ రకంగా సంపదను పెంచాలనుకుంటున్నాం, ఏ రకంగా పేద ప్రజలకు ఆ సంపదను పంచాలనుకుంటున్నాం అనేటువంటి విషయం కావచ్చు, నియామకాల విషయంలో ఏ రకంగా ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలను పెంచాలనుకుంటున్నదనే విషయం కావచ్చు, అద్భుతంగా వారు ఆవిష్కరించారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఈ తెలంగాణను ఏం చేయదలుచుకున్నది, ఈ తెలంగాణ సమస్యలు ఏంటి, ఈ సమస్యలకు ఎట్లా పరిష్కారం చూపెట్టాలనుకుంటున్నది, ప్రజలు అవసరాలు ఏంటి, ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాటిని ఎట్లా నెరవేర్చాలనుకుంటున్నది అనేటువంటి విషయంలో విజన్ లేదు. దాని కారణంగా అసలు ఒక రీతి రివాజు లేనటువంటి ఒక బడ్జెట్గా, ఓ రేవు తావు లేనటువంటి ఒక బడ్జెట్గా దీన్ని నేను చూస్తా ఉన్నాను. బడ్జెట్లో విజన్ లేదు, విషయం లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర అప్పులకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం విడుదల చేస్తుందో ఇది బడ్జెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సాధారణంగా ఎదిగే పిల్లవాడికి ఎక్కువ ఆహారం అవసరం అవుతుంది కాబట్టి ఆహారాన్ని తెచ్చిపెట్టాలి, లేకపోతే ఎదుగుదల ఉండదు. తెలంగాణ రాష్ట్రం కూడా, సిన్స్ ఇట్ ఈస్ ద యంగెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, అండ్ మంచి వనరులు, అటవీ వనరులు కావచ్చు, నీటి వనరులు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, మన ఖనిజ వనరులు కావచ్చు, కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ అన్ని అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అప్పు తేవడంలో తప్పేం లేదండి నా ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఈ రాష్ట్రానికి 70,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కొత్త రాష్ట్రం కాబట్టి అనేక దశాబ్దాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను పరిష్కారం చూపెట్టే విధంగా వారు అనేక
ప్రణాళికను రచించింది కాబట్టి ఆ ప్రణాళికలకు కొంత నిధులు అవసరం ఉండే. బడ్జెట్లో ఉన్నటువంటి నిధులు సరిపోనటువంటి సందర్భంలో వారు వివిధ బ్యాంకుల నుండి, ఆర్బీఐ నుండి, వివిధ సంస్థల నుండి నిధులు సేకరించి అప్పుల ద్వారా వారు ప్రగతిని పరుగులు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం, అనేక సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే 24 గంటల కరెంటు ఇవ్వడానికి, మిగులు విద్యుత్తు ఇవ్వడానికి ఒక ప్రణాళిక చేయడానికి విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెలో ఒక 15 మౌలిక వసతుల సదుపాయాలు పెంపు కావచ్చు, లేదా మన కొత్త కలెక్టరేట్లు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఈ రకంగా అద్భుతంగా వారు ఆస్తుల నిర్మాణం చేశారు. ఆస్తులు నిర్మాణం చేయడం ద్వారా అది సంపదను సృష్టించింది. ఆ సంపద ప్రజల చేతుల్లోకి వెళ్ళింది, ప్రజల ఆదాయాలు పెరిగినాయి, ప్రభుత్వ ఆదాయాలు పెరిగినాయి, ప్రభుత్వం యొక్క పెట్టుబడి పెరిగింది. ఈ పాజిటివ్ వాతావరణం వల్ల పెట్టుబడిదారులు కూడా తెలంగాణకు వచ్చి పెట్టుబడి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ మేరకు కేసీఆర్ గారు చేసినటువంటి 3,80,000 కోట్ల అప్పు ఏదైతుందో అది భారం కాదు. ఆ అప్పు వల్లనే ఆ రోజు వారికి ఉన్నటువంటి విజన్ కారణంగానే తెలంగాణ జిఎస్డిపిలో నెంబర్ 1గా అవతరించింది, పర్ క్యాపిటల్ గ్రోత్లో నెంబర్ 1గా అవతరించింది. ఇక్కడ 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాల వెనుకబడినటువంటి రాష్ట్రము ఇక్కడ జిఎస్డిపి గ్రోత్లో నెంబర్ 1 అయింది. ఆలోచించండి. ఒకనాడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో 9 వెనుకబడ్డాయని చెప్పింది. వాటికి వెనుకబడ్డందుకు ప్యాకేజ్ ఇవ్వాలి కేంద్రం అని చెప్పేసి సంవత్సరానికి 50 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ప్రొవిజన్ పెట్టింది. ఆనాడు తెలంగాణలో ఆకలి కేకలు, ఆత్మహత్యలు, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి వలసలు. అసలు 10 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి కూడా జీడిమెట్లకో జదిరుట్టకో వచ్చి అక్కడ చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసుకోవడం, సెట్విన్ బస్సు నడుపుకోవడం, ఆటోలు నడుపుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అటువంటి తెలంగాణ ఐటీలో నెంబర్ 1, జిఎస్డిపి గ్రోత్లో నెంబర్ 1, పర్ క్యాపిటాలో నెంబర్ 1, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ 1 ఎట్లా సాధ్యమైంది అంటే కేసీఆర్ గారి విజన్ కారణంగా, వనరుల సమీకరణ కారణంగా, వనరులను ఎఫిషియెంట్గా ఉపయోగించడం కారణంగా అది సాధ్యమైంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అని చెప్పేసి మొత్తము బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేసిందో, ఆ ప్రభుత్వమే ఈ 2 ఏళ్ల సమయంలో మేము 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని చెప్పేసి స్పష్టంగా అసెంబ్లీలో అయిపోయింది. ముఖ్యమంత్రి గారే చెప్పింది స్వయంగా, నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. కాంగ్రెస్ ఏ ఆస్తుల నిర్మాణం చేసింది? నేను ఇప్పుడు ఇన్ని ఆస్తుల నిర్మాణం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పిన. మీరు ఏ ఆస్తుల నిర్మాణం చేసిండ్రు? ఒక్కటి చెప్పండి. ఒక్క ఇటుక వేర్చిందా? తట్టడి మన్ను పోసిందా మీరు? మరి ఎట్లా మీరు 3,47,000 కోట్ల రూపాయలు ఎట్లా స్పెండ్ చేసిండ్రు? ఎవరి జేబులోకి పోయినాయి? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఓవరాల్ ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి రాబడి పెంచుకోవడానికి ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలు ఏంటి, వాళ్ళు అనుసరిస్తున్న మార్గాలు ఏంటి, మీరేం అబ్జర్వ్ చేశారు? ఎప్పుడైనా కూడా ప్రజల ఆశలకు రెక్కలు తొడిగే విధంగా ప్రణాళిక ఉండాలి. ప్రజలు కనేటువంటి కళలకు ప్రభుత్వం నిచ్చెన వేసే విధంగా ఉండాలి. అంటే ప్రజలకు ఒక ఆశను చూపించాలి. తర్వాత పెట్టుబడిదారులకు ఒక అనుకూలమైనటువంటి ఒక వాతావరణం, మార్కెట్కు ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే ప్రజలు ఆశతోని స్పెండ్ చేస్తారు. పెట్టుబడిదారులతో కూడా ఆశతోని వివిధ రకాలుగా పెట్టుబడులు పెడతా ఉంటారు. మార్కెట్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మనం సహజమైనటువంటి ఒక ఆర్గానిక్ గ్రోత్ని చూస్తాం. దాని కారణంగా ఏమైపోతుందంటే పెట్టుబడులు పెరిగినప్పుడు సహజంగానే ప్రజల చేతుల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రజల చేతిలో ఆదాయం పెరిగినట్టు ప్రజలు ఖర్చు పెడతారు, ఇటు బిజినెస్ ఎంటిటీస్ ఖర్చు పెడతాయి. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగినప్పుడు ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుంది. ఆ రకంగా డెవలప్మెంట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి మీరు ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ ఎజెండా మొత్తం కూడా భూముల చుట్టూ, బుల్డోజర్ల చుట్టే తిరిగిందండి. దాని కారణంగా ఏమైపోయింది? కూల్చివేతలు, హైడ్రా కూల్చివేతలు ప్రారంభంగానే భూములు కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు, ఇల్లు కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు వెనుకడిగేసి, తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అనేక రకాలుగా ఆలోచించారు. దానివల్ల ఒక బిజినెస్ వాతావరణం దెబ్బతిన్నది. ఒక రంగం నుంచి ఇంకో రంగం ఇంపాక్ట్ అవుతూ వచ్చింది. మామూలుగా ప్రతి బిజినెస్ మ్యాన్కి,
ప్రతి వ్యాపారస్తుడికి ఎంతో కొంత పెట్టుబడి రియల్ ఎస్టేట్లో ఉంటుంది. అవును. రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు కావడం వల్ల ఇతర రంగాలు కూడా కుదేలవడం ప్రారంభమైపోయాయి. ఉమ్, దాని కారణంగా ఒక మొత్తం నెగిటివ్ వాతావరణము ఈ రాష్ట్రంలో నిర్మాణమైంది. ఉమ్, దీనికి తోడుగా బిజినెస్ మ్యాన్ల మీద కేసులు పెడతా అంటాడు ముఖ్యమంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్. ఉమ్, వాళ్ళని జైలుకు పంపిస్తా అని స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునే విధంగా కమిషన్లు వేయడం, పెట్టుబడిదారులకు అనేక అనుమానాలు సృష్టించే విధంగా వ్యవహరించడం, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడం, ఏండ్ల కొద్దీ అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలకు అందాలో వాటిని పెండింగ్లో పెట్టడం. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది ప్రభుత్వం, అవును. అవి చెల్లించడం లేదు. ఉమ్, ఈ రకంగా అనేక చెల్లింపులను పెండింగ్లో పెట్టడం కారణంగా పెన్షన్లు. లిక్విడిటీ తగ్గుతుంది. ఉమ్, లిక్విడిటీ తగ్గడం వల్ల ప్రజల చేతిలో ఆదాయం తగ్గుతుంది, పెట్టుబడిదారులు ఆదాయం తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు స్పెండ్ చేయరు. స్పెండ్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉండదు. ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉండనప్పుడు ఏమైపోతుందంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఉమ్, అధిక మొత్తంలో అప్పులు చేయాల్సి వస్తుంది, ఎక్కువ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఉమ్, ఆ రకంగా ఒకదానికొకటి ముడిపడి ఉండడం వల్ల మొత్తం రాష్ట్ర ఆర్థిక స్థితిగతి ఈరోజు చిన్న భిన్నం అయిపోయింది. ఉమ్, ఈరోజు మొత్తం ఒక నెగిటివ్ వాతావరణ నిర్మాణం అయిపోయింది. ఉమ్, దాని కారణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వాళ్ళు అప్పులు చేయబోతున్నారు. బా. 80,000 కోట్ల రూపాయలు. ఉమ్, ఏ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిందో అప్పులు చేసినామని చెప్పేసి ఆ ప్రభుత్వమే ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరానికి గాను 80,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నది. ఒకనాడు ఏమన్నారు మీరు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్కొక్క తల మీద ₹1,00,000 అప్పు ఉన్నదన్నారు. ఈరోజు 2 నెలల్లో ఆ ₹1,00,000 అప్పు కాస్త ఈరోజు ₹2,00,000 అప్పు అయింది. మరి అయితే ఇక్కడ బడ్జెట్ అంచనాలకిను వాస్తవ పరిస్థితుల్లో చూసుకుంటే వ్యయానికి ఉన్నటువంటి ఈ భారీ తేడా మరి ఎట్లా అధిగమిస్తుంది ప్రభుత్వం అంటారు? అదే కదా ఇప్పుడు అదే పెద్ద సమస్యగా ఈ అప్పులే మారిపోయింది. అంటారా ఇంకా? అప్పులే కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు రాబడే లేదు. ఉమ్, మనం చూస్తున్నాం ఏ బిజినెస్ చక్కగా లేదు. ఈరోజు మీరు కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కాదండి, టూరిజం ఇన్కమ్ తగ్గిపోయింది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పోయింది, క్లాస్ స్టోర్సు, హోటల్స్, రెస్టారెంట్స్, మీరు ఏ బిజినెస్ అయినా చూసుకోండి, 2023 నాటి రెవెన్యూస్ ఈరోజు లేవు. ముఖ్యంగా ప్రజలకు ఎంతో అవసరమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకి సంబంధించి కంటే కూడా కొత్త ప్రాజెక్టులకి నిధులు కేటాయించడం ఇవన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? అసలు రాబడి తక్కువ ఉంది. ఉమ్, మరి రాబడి తక్కువ ఉన్నప్పుడు గత సంవత్సరం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉమ్, ఈరోజు 3,28,000 కోట్ల రూపాయలకు 30,000 కోట్ల రూపాయలకు ఎట్లా పెరిగింది ఉమ్, అంటే మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మీ రాబడి కంటే ఖర్చు అధికంగా ఉన్నది. ఉమ్, 80,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు మళ్ళీ అప్పులు చేస్తూ ఉన్నారు అంటే 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫిజికల్ డెఫిసిట్ ఏర్పడ్డది. ఉమ్, దాని కారణంగా ఆర్థిక స్థితిగతులు ఇంకా దిగజారిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. తర్వాత మీరు చెప్పినట్టు సాగునీటి రంగం, ఇవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా సాగునీటి రంగం మీద దృష్టి పెట్టింది. కుదేలైనటువంటి సంక్షోభంలోకి నెట్టివేయబడ్డటువంటి వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టి, పవర్ సెక్టర్ మీద దృష్టి పెట్టింది. వీటన్నిటి మీద దృష్టి పెట్టడం వల్ల రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పరచడం వల్ల వ్యవసాయము సంక్షోభం నుంచి గట్టెక్కిందండి. ఉమ్, ఈరోజు మన దేశంలో నెంబర్ 1 ధాన్యాన్ని పండించేటువంటి స్టేట్ ఏదైనా ఉన్నది అంటే అది తెలంగాణ రాష్ట్రం. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక విజన్ ఆధారంగా వాళ్ళు ఆ రకంగా చేయగలిగింది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఈ సంవత్సరము అదే సాగునీటి రంగానికి అరకొరగా నిధులు పెట్టింది, మెయింటెనెన్స్ కూడా సరిపోనటువంటి నిధులను పెట్టింది. మరి మీరు ఎట్లా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు? ఉమ్, అనేక ప్రాజెక్టులు కేసీఆర్ గారు పూర్తి చేశారు. కొన్ని ప్రాజెక్టులు 80-90% పూర్తి చేస్తే ఆ 10% పూర్తి చేయడానికి కూడా వాళ్ళు నిధులు వెచ్చించడం లేదు. రైతాంగానికి సంబంధించి కేసీఆర్ గారు టైంకు వారు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందించేటువంటి వాళ్ళు. ఆ రైతు బంధు ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టింది. 15,000 రూపాయలు ఇస్తామన్నారు ఎకరానికి, ఇప్పుడు దాని ఊసలేదు. ఆ 12,000 అన్నారు, దానికి అరకొర నిధులే పెట్టారు. కౌలు రైతులు 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కౌలు రైతులు గత 2 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు కూడా ఆ 15,000 రూపాయలు ఇస్తారు కావచ్చు అని చెప్పేసి, వాళ్ళ ఊసెత్తలేదు. రైతు బీమా ఎంత అద్భుతంగా అమలైందండి.
కుటుంబ పెద్ద అండ్ ఎవరైనా పథకాల రైతు పేర్లు చనిపోతే మార్చి అదే వారి ఖాతాలో వేసుకోవడం అనేది మీరు ఎలా చూస్తారు అసలు? పాత గోడకు కొత్త రంగు పూసినట్టుంది. కేసీఆర్ గారు రైతు బీమాను ప్రవేశపెట్టిందా, చేనేత బీమాను ప్రవేశపెట్టిందా? చేనేత కుటుంబాల్లో రైతు కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే గుంట భూమి ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా వారు 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. దినాల కంటే ముందే వచ్చేటి ఆ డబ్బులు, కర్మ కంటే ముందే వచ్చేటి. ఇప్పుడు దాన్ని సరిగా అమలు చేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళేదో కొత్త పథకం ప్రవేశపెట్టినట్టుగా రైతు బీమాను చేనేత బీమాను కాస్త ఈరోజు ఇంద్రమ్మ బీమాగా మార్చారు. పేర్లు మారుస్తున్నారు అంతే. ఓవర్సీస్ పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అంటే ధనవంతుల పిల్లలే అమెరికాలో చదువుకోవాలన్నా, లండన్లో చదువుకోవాలన్నా, సామాన్యులు చదువుకోకూడదా అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు ఓవర్సీస్ పథకాన్ని పెడితే బీద బడుగు బలహీన వర్గాల నుంచి, ఆదివాసీ గిరిజన దళిత కుటుంబాల నుంచి కూడా చాలామంది పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకున్నారు, మంచి ప్రయోజకులు అవుతున్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 2 ఏళ్ల నుంచి దాన్ని ఊసలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ఓవర్సీస్ పథకం పేరు మార్చి ఇప్పుడు కొత్త పథకంగా వాళ్ళు నామకరణం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండే, ఆ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ పేరు మార్చి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. నువ్వు కొత్తగా చేసింది ఏంది? పేర్లు మారుస్తున్నారు. అంటే పాత బాటిళ్లకు కొత్త లేబుల్ వేస్తున్నారు అంతే తప్ప వీళ్ళు ఏం లేదండి. దీన్ని ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు ఒక ప్రశ్న అడిగింది. ఇందిరమ్మ ఇండ్లకు గత సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు పెట్టింది. కనీసము దాంట్లో సగం నిధులు కూడా ఖర్చు చేయలే. 6,000 కోట్లు కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయలే. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్పష్టత ఖర్చులో ఎందుకు కనిపించట్లేదు అని. ఇది బడ్జెట్ అనేది లెక్కల జిమ్మిక్కులతోని ప్రవేశపెట్టేటువంటి పత్రం కాదు, ప్రభుత్వ ఎత్తులతోని ప్రజలు చిత్తు చేసేటువంటి పత్రం కాదు. ఇది ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేటువంటి మార్గము, ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి విజన్ని ఆవిష్కరించేటువంటి ఒక దార్శనిక పత్రము అని చెప్పిన. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే బడ్జెట్ అంటే చాలా మంది తెలియదు. దాని కారణంగా ఏంటంటే మసిబూసి మారేడు కాయ చేసే విధంగా ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగమే ఇది కదా. పేరుకు 12,000 కోట్ల రూపాయలు పెడితే మీరు కనీసం 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయకపోతుంది. మరి ఏం పెట్టినట్టు మీరు? పెన్షన్లు కానివ్వండి, జీతాలు కానివ్వండి, అలాగే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి కానివ్వండి, అసలు ఎక్కడ అంటే ముఖ్యంగా మనం తీసుకుంటే ఇటు జీతాల, పెన్షన్ల అండ్ అప్పుల వడ్డీలకే ఈ బడ్జెట్లో సింహభాగం వెళ్ళిపోతుంది. మరి అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? బడ్జెట్ అంటే అన్ని వర్గాల ప్రజలు మాకు ఏదైనా ఇందులో ఇస్తారు కావచ్చు, మాకు సంబంధించింది ఏదైనా ఉంటుంది కావచ్చు అని ఒక ఆశతోనే ఎదురు చూస్తారు. ఉదాహరణకి నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సమయంలో నిరుద్యోగులు మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు కావచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల నుంచి 15 లక్షల మంది పోలీస్ యాస్పిరెంట్స్ మా పోలీస్ నోటిఫికేషన్ల గురించి ఒక మాట చెప్తారు కావచ్చు, జాబ్ నోటిఫికేషన్స్ విషయంలో ఏదైనా ప్రకటన చేస్తారు కావచ్చు అని ఎదురు చూశాను. జాబు లేదు, కనీసం మీ మీద మాకు జాలి కూడా లేదు అనే విధంగా ఆ ప్రస్తావన కూడా చేయలే. నిరుద్యోగుల ఆశల మీద ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని. వేతన జీవులు ఉద్యోగస్తులు 2.5 ఏళ్ల నుంచి పిఆర్సీ లేదు, డిఏ లేదు, 3 డిఏలు పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు ప్రభుత్వం పోయేసరికి ఆ పెండింగ్ డిఏలు ఇప్పుడు 5 అయినాయి, 6 కాబోతున్నాయి. దీని మీద ఏదైనా ప్రకటన చేస్తారు కావచ్చు అని పాపం కొండంత ఆశతో ఎదురు చూసిందండి. వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఒక్క ప్రస్తావన కూడా లేదండి పిఆర్సీ విషయంలో కానీ డిఏ విషయంలో. జర్నలిస్టు మీలాంటి వాళ్ళు మాకు కూడా ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది కావచ్చు అని పాపం అందరూ కూడా ఎదురు చూసారు. జర్నలిస్టులకు ఇండ్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఆపద ఉన్నప్పుడు ఆదుకునే నిధుల విషయంలో కావచ్చు, ₹1 కూడా జర్నలిస్టులు పెట్టలే. గల్ఫ్ బాధితులు అండి, ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతున్నదో కనీసం సోయి లేదు ఈ ప్రభుత్వానికి. ఈరోజు మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నది. లక్షల మంది తెలంగాణ వాసులు అక్కడ వలసెళ్ళి అనేక రాష్ట్రాలు, అనేక దేశాల్లో, ఒమన్లో కానీ, ఖతార్లో కానీ, సౌదీలో కానీ మన వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రమాద పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళకి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలే. ₹1 కూడా గల్ఫ్ బాధితుల కోసం ఖర్చు పెట్టేటువంటి ఒక పరిస్థితి లేదండి ఈ రాష్ట్రంలో. ఆ రకంగా ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి ప్రస్తావన చక్కగా లేదు. 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత అనేక వర్గాలకు సంబంధించినటువంటి అసలు నిధుల మీద స్పష్టత లేదు, ఒక కమిట్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళందరి ఆశలు అడియాశలు అయిపోయినాయి.
ముఖ్యంగా బీసీ సంక్షేమానికి కానివ్వండి, ఆ కుల వృత్తులకు సంబంధించి ఈ బడ్జెట్‌లో ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత అనుకుంటున్నారు? ఏం వృత్తులండి. హ్మ్. కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా ఆలోచించి వృత్తులను ప్రోత్సహించారు. హ్మ్. మనం చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చేనేత రంగం మొత్తం కుదేలైపోయింది. హ్మ్. పద్మశాలీలు ఈరోజు వాళ్ళ జీవనోపాధిని కోల్పోతున్నారు, రోడ్డున పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి నెత్తి నోరు మొత్తుకున్నాం. కేసీఆర్ గారు వచ్చి చేనేత బంధు, చేనేత చేయూత పెట్టింది. వాటికి మంగళం మాడిన్లా అది అయిపోయిందా? గొల్ల కుర్మలు హ్మ్. పాపం పెద్ద సంఖ్యలో ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళ వృత్తి ఏంది? గొర్రెల పెంపకము, బర్రెల పెంపకము ఇవి. వాటికి సంబంధించినటువంటి స్కీమ్కి కూడా ఈరోజు మంగళం మాడిన్లా. గొర్రెల పెంపకం ఎంత అద్భుతమైనటువంటి పథకం, వాటికి మంగళం మాడిన్లా. హ్మ్. తర్వాత రజకులకు ఇస్త్రిపెట్టెలు ఇచ్చేటువంటి వారు కేసీఆర్ గారు, వాటికి మంగళం పాడిన్లా. మొత్తం వృత్తుల విషయంలో కంప్లీట్ ఒక ఒక మళ్ళీ ఒక నెగిటివ్ డైరెక్షన్లో మనం వెళ్ళిపోతున్నాం. హ్మ్. ఎందుకంటే మీరు ఆలోచించండి, కొత్త ఉద్యోగం సృష్టించాలంటే ఎంత కష్టం అండి. అవును. ఉన్న వృత్తుల్లో ఉన్న ఉద్యోగాలు కాపాడలేకపోతే ఈరోజు ఐటీ రంగం మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఈనాటికి కూడా 60% మంది వ్యవసాయ ఆధారిత రంగాల మీద బతుకుతున్నారు. హ్మ్. వివిధ వృత్తుల్లో వాళ్ళు ఉపాధిని వెతుక్కుంటున్నారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తులను వదిలేసి వాళ్ళు బయటకు వచ్చి హైదరాబాద్ మీద పడితే హ్మ్. అసలు వాళ్ళకు జాబ్లను ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? హ్మ్. ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? అందరికి ఐటీ ఇవ్వగలుగుతుందా? హ్మ్. అందరికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో జాబ్ ఇవ్వగలుగుతుందా? అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా? అంటే ఏం చేయాలి? వృత్తులను కాపాడాలి. హ్మ్. కేసీఆర్ గారు అది చేసిండు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రచించినటువంటి ప్రణాళికను కాస్త ఈరోజు చిన్న భిన్నం చేసి మళ్ళీ పాత రోజులు తీసుకొస్తున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ 2.5 ఏళ్ళ తెలియదొక్క పనుల కారణంగా, ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ విధ్వంసం కారణంగా హ్మ్. ఒక 25 ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కి పోయిందండి. హ్మ్. 10 ఏళ్లలో వెనుకబడ్డ తెలంగాణ కాస్త జిఎస్డిపి గ్రోత్లో నెంబర్ 1, పర్ క్యాపిటల్ గ్రోత్లో నెంబర్ 1, ఐటీ గ్రోత్లో నెంబర్ 1గా నిలిస్తే ఈరోజు మళ్ళీ అదే రాష్ట్రము ఈరోజు 12వ స్థానంలో, 14వ స్థానంలో ఈరోజు వెనక్కిపోతాం. మరి దీనికి ఎవరు కారణం? కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీ ఒక్క బడ్జెట్ చాలండి, మీకు ఎంత క్లారిటీ ఉంది, మీకు ఎంత విజన్ ఉంది ఈ రాష్ట్రం పట్ల, మీకు ఎంత కమిట్మెంట్ ఉన్నదో చెప్పడానికి. ఏముందండి ఆ బడ్జెట్లో? హ్మ్. అండ్ పరిశ్రమలకు ఎస్సీ కూడా ఎస్టీ బీసీలు హ్మ్. మన రాష్ట్రంలో 85% వీకర్ సెక్షన్స్ ఉంటాయి హ్మ్. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. 85% వీకర్ సెక్షన్స్కి పెట్టాల్సినటువంటి సప్లైన్లు ఏవైతున్నాయో ఆ 2.5 ఏళ్ళుగా మీరు మొత్తం ఆ నిధులన్నీ మిగిలిపోయినాయి. వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయరు. పైగా ఎస్సీ సప్లైన్కి సంబంధించి మళ్ళీ ఒక 2,500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో తగ్గించింది. హ్మ్. అంటే మీరు ఎట్లా వాళ్ళని పైకి తీసుకురాదలుచుకున్నారు? ఎట్లా ఒక విశ్వాసాన్ని కల్పించదలుచుకున్నారు? దానికి సమాధానం ఉందా? అని సమాధానం లేదు. హ్మ్. కాబట్టి ఇంకోటి ఏంటంటే, కొన్ని పథకాలకు నిధులు పెట్టిందండి, కానీ వాటి మీద నమ్మకం లేదు. హ్మ్. ఉదాహరణకి గత బడ్జెట్లో కూడా రాజీవ్ యువ వికాసం కోసం నిధులు పెట్టింది, ఇచ్చిందా? ఈసారి మళ్ళీ రాజీవ్ యువ వికాసం కోసం మళ్ళీ నిధులు పెట్టింది. హ్మ్. ఆ వస్తేన నమ్మకం ఏంది? ఇప్పుడు శాంక్టిటీ ఉండాలి బడ్జెట్. బడ్జెట్ అనేది పేపర్ మీద కాదండి, అమల్లో ఉండాలి. హ్మ్. ఆ అమల్లో లేనప్పుడు నువ్వు ఎన్ని కోట్ల బడ్జెట్ పెడితేంది? హ్మ్. పెట్టిన బడ్జెట్ పెద్దగా ఉన్నది, కానీ అది ప్రజలకు పనికొచ్చే విధంగా లేదు, ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా లేదు. హ్మ్. ఇది వాస్తవం. సో, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏవైతే భారీ కేటాయింపులు జరిగాయో, సో, రాష్ట్ర ప్రాధాన్యత క్రమంలో ఇవసలు సరైనవే అంటారా? వాళ్ళ దోపిడీకి దారులు వేసుకుంటున్నారండి. హ్మ్. వాళ్ళ స్కాములకు కావాల్సినటువంటి స్కీములను బడ్జెట్లో పొందుపరచడం జరిగింది, అంతే తప్ప ఏం లేదు. హ్మ్. ఈ రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఒకనాడు 3 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేసేవాళ్ళు హైదరాబాద్. హ్మ్. ఈరోజు 9.5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఒకనాడు మన ఎగుమతులు కేవలం 50,000 కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు, ఈరోజు 3,50,000 కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు. హ్మ్. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి, హ్మ్. ఐటీ కంపెనీలు ఇక్కడి నుంచి తరలిపోతున్నాయి. ఏఐ కారణంగా ఈరోజు ఉద్యోగాల్లో కోత పడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా లే ఆఫ్స్ చేస్తున్నాయి, అవును. పింక్ స్లిప్స్ ఇస్తున్నాయి, రిజైన్ చేయమని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నాయి. మరి ఈ సందర్భంలో
అసలు మన ప్రాధాన్యత ఏ విధంగా ఉండాలి? ఉమ్, దాన్ని మర్చిపోయి ఫ్యూచర్ సిటీ, ప్రజెంట్ సిటీకే దిక్కు లేదు. నువ్వు ఫ్యూచర్ సిటీ ఎందుకు అసలు? ప్రజెంట్ సిటీస్ లేవా మనకి? ఉమ్, హైదరాబాద్ సరిపోకపోతే మా వరంగల్ ఉంది కదా, ఉమ్, వరంగల్ రెండో రాజధాని లాంటిది ఈ రాష్ట్రానికి. నువ్వు కొత్తగా పోయి నువ్వు ఒక అడవిలో ఒక సిటీ కట్టడం ఏంది నాకు అర్థం కాదు. అయినా సిటీ కట్టేటువంటి బాధ్యత ఎవరిదండి? ఉమ్, ఇప్పుడు ఒక ప్రాంతంలో ఖాళీ జాగాలు దొరుకుతలేవు, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఒక ప్రాంతాన్ని వెతుకుతారు, అక్కడ వెంచర్లు చేస్తారు, లేఅవుట్లు చేస్తారు, అక్కడ ప్రజలు కొనుక్కుంటూ ఉంటారు, నివాస మార్గాలని అన్వేషిస్తూ ఉంటారు, నివాసాలను ఏర్పరచుకుంటారు. ఉమ్, అక్కడ ఒక కొత్త సిటీ నిర్మాణం అవుతున్నప్పుడు దానికి కావాల్సినటువంటి సదుపాయాలను ప్రభుత్వం ఏర్పరుస్తుంది. కానీ సేమ్ అమరావతిలో ఏ రకంగానైతే చేసిందో చంద్రబాబు నాయుడు గారు, ఆ రకంగానే ఇప్పుడు దీనికి ఏదో మనకేదో రాజధాని లేనట్టు, ఉమ్, అసలు మొత్తం హైదరాబాద్ చుట్టూ మొత్తం సముద్రం ఉంది, ఏదో ఐలాండ్ అయిపోయింది, ఇక్కడ జాగ దొరకలేదన్నట్టు కొత్తగా తీసుకుపోయి అక్కడ ఒక ఫార్మా సిటీ రావాల్సినటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఉమ్, ఏమన్నా అర్థం ఉందా అండి? ఒక 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 జాగను నువ్వు సిటీగా మార్చాలి అంటే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పరిచి నివాసయోగ్యంగా మార్చాలంటే 25 ఏళ్ళు పడుతుంది. ఉమ్, అది ఇప్పుడు ఫలితం ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. ఇప్పటికే మనకు వెస్ట్ సైడ్ అంటే కోకాపేట్ కానీ, లేకపోతే తెల్లాపూర్ కానీ, వట్టినాగులపల్లి కానీ, నియోపోలిస్ కానీ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మోకిలా కానీ. ఉమ్, అవును. దాని మీద కొంచెం దృష్టి పెడితే అత్యాధునికంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మన హైదరాబాద్ను మనం డెవలప్ చేసుకోగలుగుతాం. అది మర్చిపోయి ఎక్కడనో అడవి తీసుకుపోయి అక్కడ నేను కొత్త సిటీ కడతా అంటే నువ్వు దేనికి కడతావో మాకు తెలియదా? ఉమ్, ప్రజలకు తెలియదా? అది పక్కన పెట్టండి. మూసి అది ప్రాధాన్యమా? ఈరోజు మూసి ప్రాధాన్యమా? ఈరోజు రైతులు గొడగొడ ఏడుస్తున్నారండి. ఉమ్, షాపులో దొరకాల్సినటువంటి యూరియాని యాప్ల్లో పెడతారు. ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ అవుతున్నది యూరియా. యాప్ ఆపరేట్ చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు 200 ఎక్కువ పెట్టి యూరియా కొనుక్కుంటున్నారు. ఈ వాస్తవం కాదా అని అడగండి ఒకసారి రైతులని. ఉమ్, మంచి భరోసాతోని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఈరోజు మళ్ళీ నిరాశ నిస్పృహల్లో నెట్టబడుతున్నారు. ఈరోజు నాట్లేసే సమయానికి రైతు బంధు పడేది, ఈరోజు కోతలు కోసేటటువంటి సమయానికి కూడా రైతు బంధు పడదా అనేటువంటి అనుమానంతో ఉన్నారు. మరి ఇవి మీరు వీటన్నిటి సరిచేయడం మీ ప్రాధాన్యతనా, లేకపోతే ఎవరు కోరుకున్నటువంటి మూసిని క్లీన్ చేయొద్దని మేము అనట్లేదు. మూసిని క్లీన్ చేయండి. కేవలము మీరేదో 4 బిల్డింగ్లు కట్టుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతోని అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఊలగొడతాము, ఇంకేదో చేస్తాము, దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తాము ఆ ప్రాంతాన్ని అంటే కూడా ఎవరు ఒప్పుకోరు, దీన్ని ఎవరు కూడా సహించరు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ దాన్ని అపోజ్ చేస్తున్నారు. దానికి మీరు ఎందుకు నిధులు కేటాయిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. అసెంబ్లీలో వాకౌట్ కూడా చేశారు కదా మీ లీడర్లు. 100%. సో ఆ తర్వాత గన్ పార్క్ కూడా వెళ్ళారు. ఓవరాల్ గా ఎలాంటి చర్చ జరిగింది? ఎటువంటి పోరాట వ్యూహం అమలు పరచాలని అనుకుంటున్నారు మీ పార్టీ నుంచి? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దోపిడీని అడ్డుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఒక అద్భుతమైనటువంటి విజన్తోని, ప్రణాళికతోని సంపదను సృష్టించి వాటిని ప్రజలకు పంచేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మేము వాటిని దోపిడీ చేస్తాం, మా జేబులు నింపుకుంటాము, మేము ఢిల్లీకి నిధులు పంపుతాము, రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తాము అంటే ఎవరు చూస్తూ ఊరుకోరండి. ఇది ఎవడ అయ్యే సొమ్ము కాదు. ఇది ఈ తెలంగాణ ప్రజల కష్టార్జితం, వాళ్ళ రక్తమాంసాలతోని నిర్మాణం చేసినటువంటి సంపద ఇది. దాన్ని కొల్లగొడతాము, ఢిల్లీకి పంపిణీ చేస్తాము, మొత్తం కాంగ్రెస్ పార్టీకి దీన్ని తెలంగాణను ఒక ఏటీఎం చేస్తాము అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరు ఎంత ఘోరం అంటే ఒకవైపు ఏమో నన్ను కోసినా రూపాయి వెళ్ళదంటాడు, ఇంకో వైపు ఏమో మనం 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇవ్వాలి అని చెప్తాడు. ఇది బహిరంగంగా. ఇంకా రహస్యంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు అందిస్తున్నారో ఎవరికి తెలియదండి. చాలా చర్చ ఉంది దీని మీద. అసలు విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి నిధుల కోసం ఈ బడ్జెట్ లో ఏ రకమైన పోరాట వ్యూహం ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి? నాకైతే ఏమీ కనబడలేదండి. ఎందుకంటే కేంద్రం అద్భుతంగా సహకరిస్తుందని చెప్పేసి స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పాడు. తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారితో మన ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి సంబంధాలను నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏం పోరాటం చేస్తారు? ఇంకా మీరు ఎట్లా పోరాటం చేస్తారు? ఏం సాధిస్తారు అసలు మీరు? అయినా కేంద్రం ఎక్కువ నిధులు ఇవ్వాలంటే నువ్వు చక్కగా ఉండాలి. ఫస్ట్ నువ్వు ఏం చక్కగా ఉన్నావు? మొత్తం కరప్షనే కదా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. రాష్ట్రంలో గ్రోత్ పడిపోవడానికి హైడ్రా కూల్చివేతలు, ముఖ్యమంత్రి గారు
బిజినెస్ మైన్లను అరెస్ట్ చేస్తామని వ్యాఖ్యానించడం, జైలు పంపుతామని చెప్పేసి బెదిరించడము. అదే కాదు, స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్పి 3 స్లాబులు చేసి ఉమ్, 3 స్లాబులు చేసి ఒక్కో స్లాబ్కి ఒక్కో రేటు కట్టి ఇంత వసూలు చేయడం. తర్వాత కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడం. ఉమ్, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలంటే 20%, 30% కమిషన్ ఇవ్వాలని బెదిరించడం, వసూలు చేయడం. వీటన్నిటి కారణంగా ఈరోజు ఎవ్వరు కూడా పెట్టుబడిదారులు కానీ వ్యాపారస్తులు కానీ ముందుకు రావడం లేదు పెట్టుబడి పెట్టడానికి. దీని కారణంగానే ఈరోజు మొత్తం ఒక నెగిటివ్ వాతావరణం నిర్మాణం అయిపోయింది. నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది గుజరాతీసు, మార్వాడీసు ఇక్కడ పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ పెట్టుబడులను ఉపసంహరించుకొని ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఉమ్. చాలామంది నాకు తెలిసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి భూములను అమ్ముకొని ఈరోజు అమరావతి చుట్టుపక్కల వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి ఎవరు కారణం? ఉమ్, ఈ ప్రభుత్వం కారణం కాదా? కాబట్టి వీటి మీద కాంగ్రెస్ పార్టీ, కేంద్ర పార్టీ కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఉమ్, తెలంగాణ ఇంత అద్భుతంగా పురోగమిస్తున్నటువంటి రాష్ట్రము ఈరోజు మళ్ళీ ఎందుకు వెనుకబడుతున్నది? ఎందుకు ప్రజలు ఆందోళనలో ఉన్నారు? ఎందుకు ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఉమ్, ఎందుకంటే మీరు కోటి ఆశలతో రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పింది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీరు గమనించకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు అడ్రస్ ఉండదండి ఈ రాష్ట్రంలో. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు వెనకబడిపోయింది తెలంగాణ రాష్ట్రం అంటున్నారు. సో సుమారుగా మీకేమనిపిస్తుంది? ఎన్నేళ్లు వెనకబడిందని అనిపిస్తుంది? ఈ పరిస్థితి నుంచి అధిగమించాలి అంటే అసలు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి సవాలేంటి? వాస్తవానికి తెలంగాణ ఒక బంగారు తునుక కేసీఆర్ గారు చెప్పినట్టు. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి నీటి వనరులు, ఖనిజ వనరులు, అటవీ వనరులు, సహజ వనరులు, మానవ వనరులు, కష్టపడి పనిచేసే తత్వం కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ వాటిని వినియోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతా. ఉమ్, ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక రాష్ట్రము స్వయంగా ఉమ్, స్టేట్ ఓన్డ్ ట్యాక్సెస్ 1,50,000 కోట్ల రూపాయలు రాబట్టుకోగలుగుతుంది ఏడాది కంటే. అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఉమ్, కేంద్ర నిధులతో సంబంధం లేకుండా సొంతంగా 1,50,000 కోట్ల రూపాయలు సొంతంగా పన్నుల ద్వారా రాబట్టుకోగలుగుతుందంటే ఎంత అద్భుతమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కానీ ఈరోజు మీ దిక్కుమాలిన దృక్పథం కారణంగా, ఆలోచనల కారణంగా, దిక్కుమాలిన విధానాల కారణంగా ఉమ్, ఈరోజు ఆ పరిస్థితి కాస్త ఈరోజు మారిపోయి మళ్ళీ ఇది వెనుకబడే రాష్ట్రంగా గుర్తింపు పొందేటువంటి ఒక పరిస్థితి వస్తున్నది. రోడ్లు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పు. 2.5 ఏళ్లలో ఒక కొత్త రోడ్ వేసిన వీళ్ళు. మీరు ఎక్కడికి పోయినా రోడ్లు మొత్తం నాశనం అయిపోయినాయి. వాటి మీద అసలు మీకు దృష్టి ఉందా? అంటే అసలు కాంట్రాక్ట్ టెండర్లు వేస్తున్నారు కదా, ఆలోచించట్లేదు. టెండర్లు వేస్తున్నారు కదా, ప్రభుత్వం టెండర్లు అనౌన్స్ చేస్తుంది కదా. అసలు ఆ టెండర్లకు అసలు ఆదరణ ఉందా? టెండర్లు వేస్తున్నారా కాంట్రాక్టర్లు? తెలుసా మీకు అసలు అది? ఉమ్, ప్రభుత్వం ఈ పనులు మేము చేపడతామంటే కూడా ముందుకు రావడానికి ఎవడు సిద్ధంగా లేడు కాంట్రాక్టర్. ఎందుకు? ఉమ్, వాళ్ళకి డబ్బులు ఇస్తారనేటువంటి నమ్మకం లేదు కాబట్టి. మేము పని చేయాలి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ₹2 మిత్తి డబ్బులు తెచ్చుకొని మేము వెయిట్ చేయాలి, ఉమ్, మళ్ళీ 30% కమిషన్ ఇవ్వాలి. ఉమ్, రాష్ట్రం మాకు మిగిలేది ఏముంది, చిప్పదప్ప అనేటువంటి ఆలోచనలో ఈరోజు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఉమ్, ఎందుకు ఇంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అసలు ఎంత ఘోరం అంటే, ఒక బడ్జెట్ అంటే ఎంత అద్భుతంగా తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏంది, ప్రాధాన్యాలు ఏంటి, ఉమ్, ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏంది, పద్ధతి ఏంది చెప్పగలగా. బడ్జెట్ ఆశాంతం కేసీఆర్ గారిని విమర్శించుడు, బీఆర్ఎస్ పార్టీని విమర్శించుడు. గెలిచేటోడు ఎప్పుడు కూడా ముందు కురుకుతూ ఉంటాడు, ఉమ్, ఓడిపోయేటోడు ముందు కురుకటోని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ గారిని వారిని విమర్శించడం, వారి మీద దుమ్మెత్తిపోయడానికే ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రసంగాన్ని వాడుకున్నది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఒక ఆశను కల్పించే విధంగా, ఒక సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. ఉమ్. దాని కారణంగా బడ్జెట్ విషయంలో ఎవ్వరు పాజిటివ్ లేరండి. సో ఇంకొక కంపారిజన్ కూడా తీసుకుందాం. ఇటు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి అవసరమైనటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, సో ప్రస్తుతం అది డిమాండ్కి తగ్గట్టు కేటాయింపులు ఉన్నాయా? అండ్ మీరు గత ప్రభుత్వానికి ఇప్పటికీ కంపారిజన్ ఎట్లా చేస్తారు? గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి బడ్జెట్లో ప్రజల ఆశలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా
ఒక మార్కెట్కి కానీ పెట్టుబడిదారులు కానీ ఒక అనుకూలమైన వాతావరణం నిర్మాణం చేసే విధంగా ఎన్నో కొత్త ఇనిషియేటివ్స్ని ప్రకటించేటువంటి వాళ్ళు. ముఖ్యంగా పేద ప్రజలకు కావాల్సినటువంటి వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమం ఏదైతుందో ఆ విషయంలో మంచి ప్రకటనలు వచ్చేటి. అందరూ కూడా సాటిస్ఫై అయ్యేవారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి లాభం చేకూర్చే విధంగా ఒక ప్రకటన ఉండేది. ఇప్పుడు ఆ వాతావరణం లేదండి. ఆ వాతావరణం ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో కనిపించలేదు. అదే గత బడ్జెట్కి ఈ బడ్జెట్లకు ఉన్నటువంటి తేడా. కమింగ్ టు హైదరాబాద్ మెట్రో రైల్, ఈ రెండో దశ పనుల విస్తరణకు సంబంధించి ఏంటి పరిస్థితి? ఏమైనా క్లారిటీ ఇప్పుడు ఉందనిపిస్తుంది? ఆయన ప్రాధాన్యత అంతా కూడా ఫ్యూచర్ సిటీ మీద ఉన్నది. ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి మచిలీపట్నంకు ఒక అనుసంధానం క్రియేట్ చేస్తారట. అది ఏందో నాకైతే అర్థం కాలేదు. అసలు ఉన్న సిటీని వదిలేసి 1 కోటికి పైగా జనాభా ఈ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నదండి. ప్రపంచంలో మేటి కంపెనీలు అన్నిటికీ నిలవు మన హైదరాబాద్. ప్రపంచ మేటి కంపెనీలకి గ్లోబల్ సెంటర్స్కి నిలువు మన హైదరాబాద్. కానీ అలాంటి హైదరాబాద్ను ఈరోజు కంప్లీట్గా ఇగ్నోర్ చేసి హైదరాబాద్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విషయంలో కానీ అవసరాలను తీర్చే విషయంలో కానీ ఎక్కడ కూడా సరైనటువంటి నిధులు కేటాయించినట్టుగా కనబడలేదు. మనం అప్గ్రేడ్ కావాలి, ప్రపంచంతో పోటీ పడాలి. కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎన్ని స్కైవేస్ వచ్చినాయి, మెట్రో ఎంత అద్భుతంగా సిటీ మొత్తం మనం వేయగలిగినాము, ఎంత అద్భుతంగా పెట్టుబడులను ఆకర్షించగలిగిన ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగిన, ఎంత అద్భుతంగా శాంతి భద్రతను అదుపులో పెట్టగలిగినాము. ఐటీ హబ్ కానీ, టీ హబ్ కానీ, లేకపోతే టీ వర్క్స్ కానీ, వి హబ్ కానీ, ఇలా ఎన్నో నూతన ఇనిషియేటివ్స్ని మనం నిర్మాణం చేయగలిగినాం. మరి హైదరాబాద్ సంబంధించి మీ ఇనిషియేటివ్స్ ఏంటి అండి? ఒక్కటి ఉన్నదా? కేసీఆర్ గారు అనౌన్స్ చేసినటువంటి టిమ్స్ లాంటి ఇనిషియేటివ్స్ని మళ్ళీ మీరు నొక్కి వక్కానించడం తప్ప మీరు కొత్తగా చేపట్టింది ఏంది? హైదరాబాద్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేసిండ్రు. హైదరాబాద్లో మొత్తం అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించింది కాబట్టి ఈ ప్రాంతం మాకు సంబంధం లేదనే విధంగా ఈ ప్రభుత్వం వివరించిందా అనేటువంటి అనుమానం కూడా అందరికి కలుగుతుందని. తప్పకుండా రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. తర్వాత వరంగల్ లాంటి పెద్ద నగరాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇగ్నోర్ చేసిందండి. వరంగల్కు అసలు కనీస స్థానం లేదు బడ్జెట్లో. రూపాయి నిధి కేటాయించేటువంటి అది లేదు, ఒక పక్క ప్రణాళికను ఆవిష్కరించేటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వము వివిధ కార్పొరేషన్లకు గాను నిధులు కేటాయించేది, ప్రకటించేది దాని విషయంలో. ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా పాజిటివ్గా దీన్ని స్వీకరించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. యూనివర్సిటీస్ విషయంలో కూడా మీరు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామన్నారు. సరే, ఆ 1000 కోట్లు నిజంగా వస్తాయా లేదా అనేది మనం వేచి చూడాలి. 1000 కోట్లు ప్రకటన చేసి చాలా ఏళ్ళైంది, చాలా నెలలైంది. కోటి ఉమెన్స్ కాలేజీ 400 కోట్లు అన్నాడు, దానికి దిక్కు దివాన్ లేదు. ఇప్పుడు యూనివర్సిటీకి పెట్టినటువంటి డబ్బులు ఏవైతున్నాయో వాటి మెయింటెనెన్స్ కూడా సరిపోదని చెప్పి చాలామంది మరి విద్యావేత్తలు చెప్తున్నారు. మా కాకతీయ యూనివర్సిటీ ఎంత పేరువైన యూనివర్సిటీ అండి, దానికి కూడా ప్రత్యేకంగా కేటాయించింది ఒక్కటి లేదు. ఈరోజు యూనివర్సిటీస్లో 80% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విద్యారంగానికి 15% నిధులను కేటాయిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది ప్రభుత్వం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కేవలం 8% నిధులు కేటాయించి చేతులు దులిపేసుకున్నది ప్రభుత్వం. మరి ఎట్లా బాగుపడాలి యూనివర్సిటీస్ అన్నీ? ఇవన్నీ పక్కన పెట్టి మేము పబ్లిక్ స్కూల్ కడతాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, రెసిడెన్షియల్ లేవా? రెసిడెన్షియల్ స్కూళ్ళు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1000 గురుకుల పాఠశాలను వారు ప్రారంభించినాడు. కానీ 6 లక్షల మంది చిన్నారులు ఆ గురుకుల పాఠశాల చదువుతుంటే వాటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పి పబ్లిక్ స్కూల్ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదే మీరు గురుకులాల గురించి మాట్లాడుతున్నారు. గురుకులాల్లో ప్రస్తుత పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. గురుకులాల్లో విద్యార్థుల మరణాలు కావచ్చు, ఫుడ్ పాయిజన్లు కావచ్చు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ప్రతిపక్షంగా మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వము అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, 108 కానీ వాటిని కొనసాగించడమే కాకుండా వాటికి నిధులను కూడా పెంచడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ పార్టీ ప్రభుత్వమైనా కావచ్చు, వాళ్ళు ప్రజలకు ఏదైనా ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు
ఆ పథకాన్ని కొనసాగించేటువంటి సాంప్రదాయం మన రాజకీయాల్లో ఉన్నది, మన తెలంగాణ రాజకీయాల్లో ఉంది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉమ్, ప్రజల కోసం పెట్టినటువంటి అనేక అద్భుతమైనటువంటి పథకాలకు ఈరోజు నీళ్లు వదిలేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఉదాహరణకి గురుకులాలు. ఉమ్, అరే, నా మనవడైనా నా డ్రైవరు కొడుకైనా ఇద్దరు కూడా ఒకే పాఠశాలలో చదివే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అంత గొప్పగా తనకు ఉన్నటువంటి విజన్ని ఆవిష్కరించి 1000 గురుకులాలు ప్రారంభించి 6 లక్షల మందికి గురుకులాల్లో విద్యను అందించేటువంటి ప్రయత్నం చేశాం. ఎంత గొప్ప ఇనిషియేటివ్ అండి. సరే, దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని ఫిల్ చేసి దాన్ని ఇంకింత ప్రస్తుత బలోపేతం నిర్వహణ చేయాలి ఆ ఎట్లా? వ్యవస్థని. ఉమ్, కానీ ఏమైపోయింది, ఈరోజు వాళ్ళకి కనీసం తిండి పెట్టే పరిస్థితి లేదండి. తిండి పెట్టే పరిస్థితి. 3,28,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్రము పిల్లలకు తిండి పెట్టలేనటువంటి స్థితిలోకి నెట్టుబడ్డదా? కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వినియోగించుకొని వారు కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టిండు. ఒక్కసారి మీరు ఆలోచించండి. కేసీఆర్ కిట్లో రాజకీయ ఎజెండా ఉందా అండి? నాకు అర్థం కాదు. కలిగిన వారి ఇంట్లో ఎవరైనా నీళ్లు పోసుకున్నా, లేని వారి ఇంట్లో ఎవరైనా నీళ్లు పోసుకున్నా కూడా ఒకే రకమైనటువంటి స్థితిగతులు ఉండాలి. లేనోళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డ కానీ, కలిగిన వాళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డ కానీ అదే జాన్సన్ సోప్ వాడాలి, అదే జాన్సన్ పౌడర్ వాడాలి, అదే కొత్త బట్టలు వాడాలని చెప్పి కేసీఆర్ గారు అద్భుతంగా కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టి దాంట్లో జాన్సన్ పౌడరు, జాన్సన్ సోపు, పుట్టిన బిడ్డకు బట్టలు, ఉమ్, ప్రసవించినటువంటి తల్లికి బట్టలు, చీరలు ఇంత అద్భుతంగా పెట్టిండు. తర్వాత గర్భిణీగా ఉన్నటువంటి సమయంలో కూడా వాళ్ళు కూలికి పోకూడదు, ఉమ్, ఆ పరిస్థితి తల్లికి బిడ్డకు మంచిది కాదని చెప్పేసి కేసీఆర్ గారు కంపల్సరీగా మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలతోని కేసీఆర్ అవును. కిట్టు పెడితే ఉమ్, ఆ కేసీఆర్ కిట్టుకి ఈరోజు మంగళం పాడింది ప్రభుత్వం. ఏం తప్పు చేసినారని మీరు చెప్పి కేసీఆర్ గారు స్కీమ్స్ని మీరు ఆపేసిండు? రైతు బీమాని ఎందుకు ఆపిండు? ఆ రకంగా ఎన్నో పథకాలను ఉమ్, వాళ్ళు ఈరోజు కేవలం కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కక్ష కారణంగా ఈరోజు ప్రజల్ని అనాథాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మహాలక్ష్మి పథకం అన్నారు, ఇంకా 6 గ్యారెంటీలు అన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు విడుదల చేసినటువంటి బడ్జెట్ వాళ్ళ 6 గ్యారెంటీల హామీలు నెరవేర్చడానికి సరిపోతుందా? ఓటు వేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పడిచింది ప్రభుత్వం. ఉమ్, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఊర్లలో ఉన్నటువంటి ముసలోళ్ళు మాకు 2,000 వస్తుంది ఇప్పుడు పెన్షను, రేవంత్ రెడ్డి వస్తే 4,000 వస్తుందని చెప్పి ఆశపడి ఓట్లేసి, ఉమ్, రైతులు ఇప్పుడు ఎకరానికి 10,000 వస్తున్నది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మాకు 15,000 వస్తాయని ఆశపడి ఓటేసి, కౌలు రైతులు మాకు కేసీఆర్ గారు 1 రూపాయి కూడా ఇస్తలేరు, భూమున్నోళ్ళకే ఇస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మాకు కూడా ఎకరానికి 15,000 వస్తాయని చెప్పి ఆశపడి ఓట్లేసింది. అక్కా చెల్లెళ్ళు మాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే నెలకు 2,500 వస్తాయి, మంచి చీరలు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, మా పిల్లలకు మంచి చదువులు అందించవచ్చు అని చెప్పేసి ఆశపడి ఓట్లేసింది. అదేవిధంగా ఆటో కార్మికులు, అరే మా జీవితాలకు కూడా ఈయన వెలుగులు తీసుకొస్తా అంటున్నాడు, మాకు సంవత్సరానికి 12,000 ఇస్తారు అని చెప్పిండు కాబట్టి మేము ఓటేస్తామని ఓటేసి, రైతు కూలీలు మా గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది, మాకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు అని చెప్పేసి ఆత్మీయ భరోసా ఇస్తారని చెప్పి వాళ్ళు ఓట్లేసిండు. నిరుద్యోగులు కేసీఆర్ గారు కేవలం 2 లక్షల ఉద్యోగాలే ఇచ్చిండు, మాకు ఇంటికో ఉద్యోగం కావాలి, ఈయన సంవత్సరంలోనే ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు, జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా అంటున్నాడు, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నా అంటున్నాడు, కాబట్టి ఈయనకు ఓటేయాలని చెప్పేసి ఓట్లేసిండు. ఈ రకంగా కోటి ఆశలను కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఈరోజు కోటి ఆశలతోనే కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపిస్తే ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది ఈ ప్రభుత్వం. ఉమ్, అన్ని గ్యారంటీలకు ఈరోజు మంగళం పాడింది. గ్యారంటీలకు వారంటీ లేకుండా పోయిందండి మొత్తం. ఉమ్, 13 డిక్లరేషన్లకు అవి కేవలము డిక్లరేషన్ లాగానే మిగిలిపోయినాయి తప్ప వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. గ్యారంటీల కోసం గత బడ్జెట్లో 50,000 కోట్ల రూపాయలు పెట్టిందండి. ఉమ్, 56,000 కోట్ల రూపాయలు పెట్టింది. ఉమ్, దాంట్లో 6,000 కోట్ల రూపాయలు తగ్గించి ఇప్పుడు 50,000 కోట్లు పెట్టాడు. ఉమ్, అసలు అవి కూడా చక్కగా ఖర్చు పెడతారా అంటే నాకైతే డౌటే. ఎందుకంటే మీరు గత బడ్జెట్ చూడండి,
గత బడ్జెట్లో ఆర్టీసీకి చెల్లించాల్సినటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఇది ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ విషయంలో ఇప్పటివరకు ఇంకా బకాయి పడ్డది ప్రభుత్వం. విద్యుత్ 200 యూనిట్ లోపు ఫ్రీ విద్యుత్ ఇస్తా అన్నారు కదా, సరే కొంతమందికి ఇస్తున్నారు మీరు, వాటికి చెల్లించాల్సినటువంటి బకాయిలు కూడా పేరుకపోయినాయి. విద్యుత్ శాఖకు మీరు ఇవ్వడం లేదు. ఇట్లా అనేక బకాయిలు పేరుకపోతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరేదో పెట్టిండ్లు అంటే అది పూర్తిగా ఖర్చు చేస్తారనేటువంటి నమ్మకం నాకైతే లేదు. కాబట్టి గ్యారంటీలకు వారంటీ లేదు. ఒక్క విషయంలో అయితే గ్యారంటీ ఉన్నది, ఓటు వేసిన వాడికి వెన్నుపోటు పొడిచింది. వెన్నుపోటు పొడవబడ్డటువంటి ప్రజలు ఏం చేయాలనేది ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాలి. మేము చెప్తున్నది ఏంటంటే ప్రజలే కథానాయకులు కావాలి. ఎందుకంటే వాళ్ళ దోపిడీని మేము అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏదైతే వాటిని ఎండగట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలు కదిలి రావాలి. ప్రజలు పోరాటం చేస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఇంకా పరిశ్రమలకు సంబంధించి రాయితీల విషయంలో ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ ఉందనుకుంటున్నారు? ఏముందండి, అసలు ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. కొత్త పరిశ్రమలు ఏమొస్తాయి చెప్పండి? ఉన్న పరిశ్రమలో దిక్కు లేదు. ఈరోజు టీఎస్ ఐపాస్ అని ఎంత అద్భుతమైన విధానాన్ని తీసుకొచ్చిండ్రు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1గా ఉండే దేశంలో ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉందా? ప్రభుత్వ అధినేతలే డైరెక్ట్ నాకు 50 స్క్వేర్ ఫీట్లకి ఇంత 100 స్క్వేర్ ఫీట్లకి ఇంత అని చెప్పేసి లెక్కగట్టి వసూలు చేస్తా అంటే, ప్రభుత్వమే లెక్కగట్టి మాకు 30% కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ చెల్లింపుల్లో అని చెప్పి వాళ్ళు లెక్కగట్టి వసూలు చేస్తూ ఉంటే, ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంది, పరిశ్రమలు వచ్చుడేంది, పెట్టుబడులు పెట్టుడేంది, ఇదంతా అయ్యే ముచ్చటనేనా? అసలు ఎంత దిక్కుమాలిన ఆలోచన అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఈయన 3 జోన్లో విభజిస్తారట. ఏది రింగ్ రోడ్కు లోపల దాంట్లో మొత్తం ఐటీ అండ్ ప్రొఫెషనల్స్ సంబంధించినటువంటి సర్వీసెస్. తర్వాత రింగ్ రోడ్కి ఇప్పుడు రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అట. రీజనల్ రింగ్ రోడ్ లోపల అంతా కూడా అంటే వ్యవసాయం అట. అసలు ఏమన్నా ఆలోచన ఉందా అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి దాంట్లో కేవలం సర్వీసెస్ ఏ ఉండాలి అంటున్నారు. అంటే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా తరలిపోవాలి. పరిశ్రమలు మొత్తం కూడా మీకు రింగ్ రోడ్కి అవతలికి తరలిపోవాలంటే అసలు ఎంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది ఒక్కసారి ఆలోచించిందా? కేవలం పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు చెర్లపల్లి కానీ అటు జీడిమెట్ల కానీ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి భూములనని చేజిక్కించుకోవాలి. అక్కడ మళ్ళీ రియల్ ఎస్టేట్ చేయాలి, వెంచర్లు చేయాలి, లేఅవుట్లు చేయాలి, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనే దురాలోచనతోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ఆడుకుంటా ఉన్నది ఈ ప్రభుత్వం. 3 ముక్కలు చేసి ఆడుకోవడం తప్ప ఏముందండి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే 30% ఎక్కువ కడితే చాలు, మీకు కన్వర్ట్ చేసేస్తాం, ఏది ఇండస్ట్రియల్ ల్యాండ్ మొత్తం కూడా రెసిడెన్షియల్ ల్యాండ్స్గా మార్చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. అంటే మీకు ఏం ఆలోచన అనుకోవాలి? ఇవన్నీ తరలిపోవాలి, రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ప్రాంతానికి తరలిపోవాలంటే అయ్యేం వచ్చేటనేనా? దాని గురించి కదా టీఆర్ఎస్ పార్టీ కుట్లాడేది. హిల్ట్ స్కామ్ ఉంది, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారు అని చెప్పేసి. నాకు మొన్న అసెంబ్లీ సమావేశం చూస్తే కానీ, ఇటీవల రేవంత్ రెడ్డి గారి స్పీచెస్ చూస్తే కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా నాకు అనిపిస్తున్నది. అసలు ప్రభుత్వ పర్ఫార్మెన్స్ లేదు, ప్రజలు చీ కొడుతున్నారు. అది మనకు చాలా స్పష్టంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనబడ్డది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా నేను తొక్కుకుండా పోతా, ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని దొక్కుతా, నా ప్రభుత్వం వస్తుంది అంటాడు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ అంటే, ప్రభుత్వం మూసీ విషయంలో కానీ, ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ, హిల్ట్ విషయంలో కానీ తీసుకొచ్చినటువంటి విధానాల ద్వారా ఇబ్బడిగా దోపిడీ చేసి దోచుకోవాలి అనుకుంటున్నది. కాబట్టి ఆ డబ్బులతోనే నేను ఎట్లయినా రాజకీయాన్ని శాసిస్తానటువంటి నమ్మకం ఇందులో కనబడుతున్నది అనేది మాత్రం నాకు చాలా సుస్పష్టం. అక్కడ సంపాదిస్తా, ఎన్నికల టైంలో చల్లుతా, ఎందుకు ఓటేరో చూస్తా, వీళ్ళ సంగతి చూస్తా అనే చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారేమో అన్నటువంటి అనుమానం నాకు కలుగుతుంది. కాబట్టి ఈ దోపిడీని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. ఇది మన సొమ్ము, అత్త సొమ్ము అడవులు దానం చేసినట్టు. ఇప్పుడు మనం గత ప్రభుత్వ బడ్జెట్ కి ఈ ప్రభుత్వ బడ్జెట్ కి వ్యత్యాసం మాట్లాడాం, కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకి, ప్రస్తుతం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకి ఈ వ్యత్యాసం కూడా ఒకసారి మాట్లాడితే మీరు ఎలాంటి విషయాలు చెప్తారు? మన పక్కనటువంటి రాష్ట్రాలు ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నాయో నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందండి, ఫ్రీ బస్సు పెట్టింది. వాళ్ళు కూడా ఫ్రీ బస్సు పెడితే ఆటో వాళ్ళు నష్టపోతున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే కదా.
వాళ్ళు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. ఉమ్, పక్క రాష్ట్రం. ఉమ్, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ఒక గురువు లాంటి వారు. ఆయన అక్కడ 15,000 ఇస్తే నువ్వు రూపాయి ఇస్తున్నావు అసలు కనీసం ఇక్కడ? అక్కడ ఎంత అద్భుతంగా కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లిస్తున్నారు, ఉమ్, నువ్వు చెల్లిస్తున్నావా? అక్కడ ఎంత అద్భుతంగా ఫీజు రీఎంబర్స్మెంట్ను పథకాన్ని అమలు చేస్తున్నావు, నువ్వు అమలు చేస్తున్నావా? అంటే పక్క రాష్ట్రం ప్రోగ్రెసివ్గా ఉంటున్నది, మన రాష్ట్రం ఏమో ఒక రిగ్రెసివ్ అప్రోచ్. ఉమ్, దాని కారణంగానే కదా మొత్తం పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు అమరావతి తరలిపోతున్నారు హైదరాబాద్ వదిలి. ఉమ్, నేను ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఇటీవల కాలంలో బెంగళూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పోరాటం చేసినారు ప్రభుత్వం మీద. పెద్ద ఎత్తున ర్యాలీ బయట తీస్తే ఆ ప్రభుత్వము నిరుద్యోగ సమస్య మీద ఒక కమిషన్ వేసింది. ఉమ్, కమిషన్ వేసి అసలు ఉన్న పరిస్థితి ఏంది, దీనికి ఈ ఈ నిరుద్యోగుల సమస్య తీరాలంటే దీని పరిష్కారాలు ఏందో కనుగొనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు కనీసం నిరుద్యోగులను పిలిచి మాట్లాడే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఎవడు మాట్లాడితే వాని గొంతు నొక్కుడు, వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి వాడు జైల్లో అసలు ఈ వారేసి. బడ్జెట్ లో ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? నిరుద్యోగ భృతి, ఆ, ఉద్యోగాల భర్తీకి సంబంధించి, నోటిఫికేషన్లకు సంబంధించి అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. ఉమ్, వాళ్ళకు ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఉంది, అంటే మనం దోపిడీకి దారులు వేయాలి ఈ బడ్జెట్లో. ఉమ్, కాబట్టి ఈ మూసి, ఫ్యూచర్ సిటీ ఇంకా ఇలాంటి వాటికి నిధులు కేటాయించాలనుకున్నారు, కేటాయించారు. ఉమ్, అలా దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు, అంతే తప్ప ఒక ఒక అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఒక విజన్ ఆవిష్కరించడంలో, ఒక ప్రణాళిక రచించడంలో, దాన్ని అమలు చేసే విధానంలో ఏ మాత్రం క్లారిటీ లేదండి. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని కేవలం అంకెల గారడిగా చూస్తోందా? అలాగే సామాన్య ప్రజల జీవన ప్రమాణానికి సంబంధించి ఈ బడ్జెట్ ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పేరుకు పెద్ద బడ్జెట్, ఉమ్. కానీ ఇది ప్రజలకు పనికిరాని బడ్జెట్, ఈ ప్రాంతానికి ఓ రకంగా ప్రయోజనం మీరు ఇచ్చే చేకూర్చలేని రేటింగ్ బడ్జెట్. అనొచ్చు. ఓ రకంగా ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చే రేటింగ్ ఏముందండి ఇంకా రేటింగ్, ఇలా ఏం రేటింగ్ ఉన్నది? నేను ఇచ్చే రేటింగ్ కాదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఏం రేటింగ్ ఇస్తారు? వాళ్ళ డిఏ ప్రస్తావన లేదే, వాళ్ళ పిఆర్సీ ప్రస్తావనలే. నిరుద్యోగ యువత 1 కోటి మంది యువత ఉన్నారు ఈ రాష్ట్రంలో. నిరుద్యోగ యువత వాళ్ళ జాబ్ ప్రస్తావన లేదు, వాళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు. వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు మీరు చెప్పండి? రైతులు అన్ని పంటలకు బోనస్ అంటేనే ఈరోజు అన్ని పంటలకు బోనస్ ఇచ్చే విధంగా ఆ ప్రకటనే లేదు, ఆ రైతు భరోసా ఇస్తారనే భరోసానే లేదు. ఏం రేటింగ్ ఇస్తారు వాళ్ళు? ఆటో కార్మికులు వాళ్ళకి ప్రస్తావన లేదు, వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు? మీ జర్నలిస్టు మీకు ₹1 పెట్టలేదు, మీరు ఏం రేటింగ్ ఇస్తారు చెప్పండి? నేను ఇవ్వడం కాదు, ఈరోజు ప్రజలే మీకు రేటింగ్ ఇస్తున్నారు. చెత్త ప్రభుత్వం ఏం లేదు. 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక డైరెక్ట్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇస్తే అయిపోతుంది కదా, ఇదంతా ఎందుకు? 7వ తరగతిలో పరీక్ష లేదు, 10వ తరగతిలో పరీక్ష లేదు, ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు విద్యార్థుల యొక్క ప్రతిభను మనం మెజర్ చేస్తూ ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా చేయాలి, అంతే తప్ప అసలు పరీక్షలే లేకుండా ఇక ఏ ఒత్తిడి ఉండదంటే, పరీక్షలు లేకపోతే ఒత్తిడి ఏమి ఉండదు, కానీ ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను మనం బయటికి తీయగలుగుతామా? ఆ ప్రతిభకు స్థానం పెట్టగలుగుతామా? దీని మీద చర్చ జరగాలండి. ఊరికేనే ఈ యూ హ్యావ్ టు కంపీట్ విత్ ద వరల్డ్ టుడే, యూ హ్యావ్ టు కంపీట్ విత్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ ఆల్సో. దాన్ని మర్చిపోయి నేను 10వ తరగతి వరకు పరీక్ష పెట్టా, నేను మేనేజ్మెంట్ కోటాలో ఎక్కిన కాబట్టి అందరూ కూడా మేనేజ్మెంట్ కోటాలో తీసుకురావాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉండడం మంచిది కాదు. విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఈ రాష్ట్రంలో విద్యాశాఖని ఎట్లా ప్రక్షాళన చేయాలనే దాని మీద ఒక కమిటీ వేస్తారు. దాంట్లో ప్రపంచ స్థాయి మేధావితనంలో భాస్కర అవార్డు పొందినటువంటి ఆకునూరు మురళి గారు ఎంత అద్భుతమైనటువంటి రికమెండేషన్స్ అండి. టీచర్లకు శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, ఇవ్వద్దు, అంతగానం శాలరీస్ ఇవ్వద్దు. దిక్కుమాలిన ప్రస్తావన ఇది, నాకు అర్థం కాదు. అరే క్వాలిటీ టీచర్స్ ఉండాలి, క్వాలిటీ టీచర్స్ ఉన్నప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. కేసీఆర్ గారు 73% ఫిట్మెంట్ ఇచ్చిండని. ఫిట్మెంట్ ఈ 13 ఏళ్లలో వాళ్ళకు వచ్చినటువంటి ఫిట్మెంట్ ఎంత అంటే 73%. అంటే ఓ 40-50 వేలు ఉన్నటువంటి టీచర్ శాలరీ 78 వేలకు చేరుకున్నది. 70 వేలతోనే వరంగల్, ఖమ్మం, నల్గొండ లాంటి నగరాల్లో ఈరోజు వాళ్ళు రెంట్ కట్టాలి 10-15 వేలు. వాళ్ళ పిల్లలకు
మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పియాలి. స్కూల్ ఫీజులు ఈరోజు ఎక్కడ కూడా మంచి స్కూల్ ఎక్కడ ₹1,00,000 కంటే తక్కువ ఫీజు ఎక్కడ లేదండి. వాళ్ళకి వైద్య సదుపాయాలు, వాళ్ళ బట్టలు, వీటన్నిటికీ ఫ్యూచర్ అవసరాల కోసం కొంత సేవింగ్స్, ఆ మాత్రం ₹70,000-80,000 శాలరీ ఉండకూడదా అండి ఒక టీచర్కి? అదే టీచర్ పాఠాలు చెప్పడం లేదా? వాళ్ళ పిల్లల్ని చదివించుకోవద్దా? వాళ్ళ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వద్దా? ఇంత దిక్కుమాలిన ప్రకటన అండి, నాకు అర్థం కాదు. పోనీ టీచర్లకు శాలరీస్ పెంపు గురించి నువ్వు మాట్లాడినావు, మరి ఈరోజు వాళ్ళకి రావాల్సినటువంటి డిఏ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ గురించి నీ రిపోర్ట్లో ఎందుకు ప్రస్తావించలేదు? అదంతా పక్కన పెడదాం. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఈరోజు కోర్టు మెట్లెక్కుతున్నారు. ఎంత ఘోరం అంటే, ఇటీవల కాలంలో ఒక జడ్జు హైకోర్టుకు వెళ్ళి నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం ఇచ్చేలాగా మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ప్రాధేయపడితే ఎంత ఎంత అధ్వానంగా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి, ఒకసారి ఆలోచించండి. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు మీ కమిటీ రిపోర్ట్? రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మనం ఒక డిబేట్ చేసాం. అప్పుడు అన్నారు, సెక్రటేరియట్లో 2 రకాల సంతకాలు మంత్రి పెడితే పని అవుతుంది అన్నట్టుగా ఒక ఆవిడ చెప్పారు, రిటైర్డ్ ఉద్యోగ ఆవిడ. సో ఇది ఎటువైపు వెళ్తోంది మన రాష్ట్రం అసలు? అదే కదా ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము కోర్టు మెట్లు ఎక్కుడు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ధర్నాలు చేసుడు, పిఆర్సీ కోసం కళ్ళు కాసేలాగా ఏళ్ళకేళ్ళు ఎదురు చూసేటువంటి ఒక పరిస్థితి ఏందండి ఇంత దిక్కు. సో ఓవరాల్గా ప్రజా సమస్యలకు సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ, అంటే మీ పార్టీకి పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, మరి ఈ ప్రజా సమస్యలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలనుకుంటున్నారు? ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ముందు ముందు? ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గత 27 నెలలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక పాత్రను పోషించిందండి. హైడ్రా, మూసి, లఘుచర్ల, ఫ్యూచర్ సిటీ, గురుకులాల విషయంలో కానీ, రైతుల యూరియా విషయంలో కానీ, పవర్ కట్స్ విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ అనేక పోరాటాలు చేసింది. ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు భరోసానిచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసింది. మా బీఆర్ఎస్ భవన్ ఒక జనతా గ్యారేజ్ అయింది. మీరు చూశారు హైడ్రా, మూసి ఆ సమయాల్లో ప్రజలు గుంపులుగా వచ్చి మొత్తం తెలంగాణ భవన్కి వచ్చి కావాల్సినటువంటి సహకారాన్ని వాళ్ళు పొందిన, న్యాయ సహకారం కావచ్చు, ఇతర రిలీఫ్ విషయంలో కానీ, ఆ రకంగా అద్భుతమైనటువంటి ఒక పోరాట పటిమను బీఆర్ఎస్ పార్టీ ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన విధానాలను ఎండగట్టింది, ప్రజలకు భరోసాను అందించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఈ రాబోయేటువంటి 2.5 ఏళ్ళు కూడా మేము ఆ ప్రయత్నం చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఒకటే, ప్రజలే కథానాయకులు కావాలి. మేము భరోసాను అందిస్తాం, కానీ ప్రజలు కథం దొక్కితే తప్ప, కొదమ సింహాల్లాగా గర్జిస్తే తప్ప ఈ ప్రభుత్వము ఈ దిక్కుమాలిన విధానం నుంచి వెనక్కిపోయేటువంటి అవకాశం కనబడతలేదు. కాబట్టి ప్రజలు ముందుకు రావాలి. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ బడ్జెట్ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. 100% ఉంటుందండి. ఎందుకు ఉండదండి? 1 కోటి పైగా జనాభా నివసించేటువంటి హైదరాబాద్ను కంప్లీట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తే వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తారు. కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఏంటని అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఏముందండి, సింపుల్. ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతనే మాకు పెద్ద అస్త్రం కాబోతా ఉంది. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఏ విధంగా ముందడుగు వేసింది, రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్ ఏ రకంగా డిగ్రేడ్ అవుతున్నది, ఇది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈరోజు సగటు హైదరాబాదీ కేటీఆర్ గారితో కనెక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ వినాశనాన్ని, ఈ విధ్వంసాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించడు. హైదరాబాద్లో నిర్మాణాలు కోరుకుంటారు తప్ప కూడా ఎక్కడ కూడా కూల్చివేతలను కోరుకోరు. కాబట్టి దానికి తగ్గట్టుగానే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా స్పందించబోతున్నారు. సో ఫైనల్లీ మీ విజన్ ఏంటి? రాకేష్ రెడ్డి విజన్ ఏంటి పార్టీ పరంగా? పార్టీ విజనే మా విజన్ అంటే మాకు ప్రత్యేక విజన్ ఏముంటుంది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు ఏం చెప్తే దానికి అనుగుణంగా పనిచేయడమే మాకున్నటువంటి విజన్, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి బంధం అది పేగు బంధం. ఒక తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డ ఎదగాలనే కోరుకుంటుంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ఎప్పుడు కూడా పురోగతి సాధించాలని కోరుకుంటుంది. ఆ రకమైనటువంటి విజన్తోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఆ పార్టీలో సైనికుల్లాగా మేము తప్పకుండా పార్టీ పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం.
సో బేసిక్గా బీఆర్ఎస్ పార్టీలో ఏ ఇష్యూ వచ్చినా తొందరగా స్పందించేటువంటి లీడర్స్లో మీరు ఒకరు. ప్రతి దాన్ని మీరు ఎండగట్టడంలో ముందుంటారు. సో నెక్స్ట్ మీరు టార్గెట్ చేసినటువంటి సమస్య ఏంటి? ఏం చేయబోతున్నారు? అంటే ఈ విషయంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారిది స్ఫూర్తి అండి. ఉమ్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీలో కూడా నేను 11 ఏళ్ల పాటు నేను పనిచేసిన. గత ఎన్నికల కంటే ముందు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన, ఎమ్మెల్సీగా పోటీ చేసిన. అనేక విషయాల మీద నిశితంగా పరిశీలన చేసేటువంటి వ్యక్తిని. ఉమ్, అప్పుడప్పుడు నేను కూడా సమస్యల మీద స్పందిస్తా ఉంటాను. అవును. ఏదైనా ఒక సమస్య మీద స్పందించాలని ఎవరైనా అనుకునే లోపే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పందిస్తారు ఆల్రెడీ. ఉమ్, ఎక్కడో మూలన కొత్తగూడెంలో జరిగినటువంటి ఒక ఇష్యూని కూడా పట్టేస్తారు వాళ్ళు. ఎక్కడో ఆదిలాబాద్లో ఆదివాసీ ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో జరిగినటువంటి ఇష్యూని కూడా పట్టేస్తారు వాళ్ళు. పట్టి దాని మీద స్పందిస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసాను అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్, నిజంగా ఎదగాల్సినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళని ఫాలో కావాలి. ఉమ్, అంటే ద వే దే రెస్పాండ్ అండ్ హౌ స్పాంటేనియస్లీ దే రెస్పాండ్ అండ్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ దే గివ్ టు ద విక్టిమ్స్ ఇస్ రియల్లీ కమెండబుల్. అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ నేను కూడా వాళ్ళని ఫాలో అవుతున్నా. వాళ్ళు ఏం స్పందిస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు, ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉంటే, వాళ్ళు ఏదైనా స్పందించని అంశాలు ఏమైనా ఉంటే అక్కడ మేము కూడా రెస్పాండ్ అయ్యేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.